హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి 2 ఐటీ కంపెనీస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనం ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది ఏమి తీసుకెళ్ళాలి, ఇది క్లియర్గా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళి క్లియర్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ ఫార్మా, గౌట్, ఐటీ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. ఫస్ట్ కగ్నిజెయింట్లో ఏప్రిల్ 8వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి కగ్నిజెయింట్ ఆఫీస్, గ్రౌండ్ ఫ్లోర్, ISC 1, నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారన్నమాట. కాంటాక్ట్ పర్సన్ లైడియా వీళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఈ పర్సన్ మనకి జాబ్ డీటెయిల్స్ వస్తే రోలు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ నాన్ వాయిస్గా ఈ రోల్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ జీరో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఫ్రెషర్స్కి వెల్కమ్ అని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ టైప్ వచ్చి BPO. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్లో ఇస్తారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ 2022, 23, 24 పాస్ అవుట్స్ అయి ఉండాలి. వీళ్ళకి మాత్రమే, ఫ్రెషర్స్ మాత్రమే ఈ జాబ్ అనేది ఎలిజిబుల్ అనమాట. స్కిల్స్ అనేది, రెస్పాన్సిబిలిటీస్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీ, ఇంగ్లీష్ అనేది మనకి రాయటం, మాట్లాడటం కూడా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. కస్టమర్ సపోర్ట్గా ఏమి ఉండాలంటే ఫోన్ గురించి, ఈమెయిల్ గురించి, చాట్ గురించి కస్టమర్ సపోర్ట్ ఉండాలి. నాన్ వాయిస్ టాస్క్స్ గురించి, డేటా ఎంట్రీ, క్వాలిటీ ఆడిట్, ఈమెయిల్ సపోర్ట్స్ గురించి రెస్పాన్సిబిలిటీ స్కిల్స్ అనేవి ఉండాలి. మనకి షిఫ్ట్లు అనేవి US రొటేషనల్ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. US మనకి MNC కంపెనీ కాబట్టి అక్కడ వాళ్ళ షిఫ్ట్ల ప్రకారం మనకి షిఫ్ట్లు అనేది వేయటం జరుగుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ వస్తే అవి వెంటనే మనకు సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. గవర్నమెంట్ ID కార్డు అంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మన 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈ విధంగా మనం ఫ్రెషర్స్కి అంటే ఈ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కంపెనీ గ్రోత్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. IT సెక్టర్ కంపెనీ, ఇది MNC కంపెనీ. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఈ కంపెనీ నెక్స్ట్ కంపెనీలో మనం వెళ్ళేటప్పుడు ఈ కంపెనీలో జాబ్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు ఫ్యూచర్ అనేది బాగుంటుందని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్, అగ్నిజెయింట్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూసాం. నెక్స్ట్ గన్ప్యాక్లో ఏప్రిల్ 7th మండే రోజు మార్నింగ్ 11 AM టు ఈవినింగ్ 2 PM వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చేసి గన్ప్యాక్, ఆఫీస్పేట్ రోడ్, వినాయక్ నగర్, ఆఫీస్పేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ రోల్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్గా తీసుకుంటారు. కస్టమర్ సపోర్ట్గా ఉంటారు. హిందీ, ఇంగ్లీష్ అనేది ఈ కంపెనీ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. మనకి కంపెనీ గన్ప్యాక్ట్ వర్క్ ప్లేసెస్ వచ్చి హైదరాబాద్లో ఇస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఉండాలి. శాలరీ నాన్ డిస్క్లోజర్ అంటే మనం శాలరీ ముందే మాట్లాడరు. మనం ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దాన్ని బట్టి కాంపిటేటివ్ తర్వాత బెనిఫిట్స్ అనేవి వాళ్ళు శాలరీ గురించి అనేవి మాట్లాడటం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండాలి. లా కానీ, అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, పర్సూయింగ్ కానీ ఇటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా హిందీ, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్స్ 1 to 2 years వాయిస్, నాన్ వాయిస్ రూల్స్లో చేసినట్టయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్గా తీసుకోవడం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ కస్టమర్ క్వైరీస్ గురించి, డేటా కలెక్షన్ సపోర్ట్స్ గురించి, క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్ గురించి, అవుట్ స్టాండింగ్ కస్టమర్ సర్వీస్ గురించి, వీటి గురించి అనేది మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి 3 copies అప్డేటెడ్ రెజ్యూమ్, తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 copies జిరాక్స్ ఇవి తీసుకొని రావచ్చు అనమాట. ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మిగతా ఏమన్నా మనకి ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని రావచ్చు. ఇంటర్వ్యూ కంపెనీ అనేది ట్రైనింగ్ ఇచ్చినట్లయితే కెరియర్ గ్రోత్గా ఉంటుంది. గ్లోబల్ లీడర్ కంపెనీ అనమాట. ఈక్వల్ ఆపర్చునిటీ వర్క్ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంపాక్ట్ IT కంపెనీలో చూసాము.
మనం ఈరోజు వచ్చి 2 కంపెనీలు కగ్నిజెంట్, గెన్బెట్ రెండు ఐటీ కంపెనీల గురించి చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.